40,000 సంపాదించేవాడు మొత్తం శాలరీ 40,000 వచ్చేవాడు అయితే ఇక్కడ బతకలేడు. 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇంతవరకు అయితే 150 శాలరీ చూసిందే లేదు. ఒకవేళ మనం ఏదన్నా ఎదురు తిరిగినాం అనుకోండి, ఏదన్నా కంప్లైంట్ కేసు దొంగతనం ఏదోటి పెట్టి తరిమేస్తాడు. నమస్కారం అండి, అందరికీ బాగున్నారా? నేనైతే పర్లేదు, బాగుండాను అని చెప్పలేను, బాగాలేను అని చెప్పలేను. శాలరీ నాకు ఎంత వస్తుంది, 3 years గా పనిచేస్తున్నాను కదా, నాకు శాలరీ ఏమైనా పెంచారా లేదా, ఇండియాకు పోయేటప్పుడు ఎంత ఇస్తున్నారు, పోయినాక ఎంత ఇస్తామన్నారు ఇక్కడికి వచ్చాక, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. నేను ఇక్కడ కువైట్ లో ఉంటాను, మీరు ఇండియాలో ఉంటారు, లేకపోతే ఎక్కువ వాచ్ టైం వచ్చేది మనకు ఇండియా వీడియోస్ నుంచే, కాబట్టి ఇండియాలో ఉంటారు. నేను ఇక్కడ పెట్టే వీడియో మీకు అక్కడికి రావాలంటే మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో పెడతాను, మీకు అక్కడికి వచ్చేస్తుంది. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి వచ్చిండేది వచ్చి 150 శాలరీ కింద వచ్చాను. 150 నాకు జమాల్ అదేదో అంటారు బా, విజా పేపర్ తో పాటు మనకు శాలరీ స్లిప్ మాదిరి పేపర్ ఒకటి వస్తుంది. అది ఏదో నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిస్తే కదా కామెంట్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? ఆ పేపర్ లో వచ్చి నాకు 150 శాలరీ ఇస్తామని, నెలకు 4 రోజులు 4 days హాలిడే ఇస్తామని చెప్పారనమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ ఇక్కడికి వచ్చినాక నాకు దాంట్లో ఉన్నింది, స్లిప్ లో ఉన్నింది 150 కదా, 150 ఇవ్వరు, కొత్తగా వచ్చిన వాళ్ళకంతా 120 అనేసి అన్నారు. ఇయర్లీ వన్స్ పెంచుతాము అనేసి అన్నారు. సరే కానీ ఏముండదు మనం అనేసి నేను గుమ్మున అయిపోయినాను అనమాట. సంవత్సరం మళ్ళీ పెంచుతామన్నారు. అటు నుంచి మళ్ళీ ఒక 1 year అయింది, 10 KD పెంచారు శాలరీ, 130. తర్వాత మళ్ళీ 1 year కి 10 KD పెంచారు. మళ్ళీ 2 years 6 months నేను ఉన్నింది. ఫస్ట్ వచ్చినప్పుడు 2 years 6 months ఉన్నాను. మళ్ళీ 6 months తర్వాత నేను ఇండియాకి వెళ్ళాను అనమాట. 2 years 6 months తర్వాత ఇండియాకి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. ఇండియాకి వెళ్లే ముందు మళ్ళీ నువ్వు ఇక్కడికే వస్తే 160 KD ఇస్తాము, అంటే 3 years కంప్లీట్ అయిపోతారు కదా, ఇప్పుడు ఎంత 130 140 150 ఒకేసారి 20 KD పెంచి 160 ఇస్తాము అనేసి అన్నారనమాట. సరేలే అనేసి నేను ఇండియాకి పోయినాక మళ్ళీ ఒకసారి అడిగాను, ఫోన్ చేసి కాల్లో అడిగాను అనమాట. అడిగితే నువ్వు ఇక్కడికి రా పెంచుతాము అన్నారు. ఎంత 160 ఇస్తాము అన్నారు. ఇక్కడికి వచ్చాక అక్కడ పని చేస్తాను కదా వేరే కంపెనీ, నాది అకామా వచ్చి వేరే, అంటే ఈ 3 కంపెనీలు ఒకరివే, ఓనర్ ఒకడే, కానీ నాకు వేరే దగ్గర అకామా తీసి అక్కడ వేరే కంపెనీలో నా దగ్గర పని చేయించుకుంటున్నారు. ఓనర్ అంతా ఒకటే కాబట్టి ఏం కాదనమాట. సరే నేను అక్కడ చేస్తాను, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు. ఇక్కడికి వచ్చినాక అడిగానేమని, నాకు 160 ఇస్తాను అన్నావు కదా శాలరీ పెంచు అంటే, ఒక 2 months యాడ్ చేసాను, 2 months 3 months చేశాను. పెంచుతాను అన్నారు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మార్చేశారు అనమాట. ఇక్కడికి మార్చినాక పెంచేదంతా ఉండదు ఇక్కడ శాలరీ ఫిక్స్డ్ అనమాట, ఫిక్స్డ్, నీకు ఇక్కడ అంతా పెంచరు అనేసి అన్నారు. సరే ఇంకా మన అవసరం కదా, ఇప్పుడు వచ్చాము ఇక్కడికి 6 నెలలు కూడా కాకనే మళ్ళీ మనం అంత ఖర్చు పెట్టుకొని వచ్చింటాం కదా, ఫ్లైట్ టికెట్ ఇంకా ఉంటాయి కదా కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి, అన్ని చూసుకొని వెళ్దాం అనేసి గుమ్మ అయిపోయాను. ఇంకా ఇక్కడ ఖర్చులకు ఎత్తుకుంటేసి ఇప్పుడు నా శాలరీ ఎంత అని మీకు అర్థమవుతుంది. 140 మన ఇండియా లెక్క ప్రకారం అయితే 40,000 వస్తుంది, మన ఇండియన్ కరెన్సీలో 40,000 వస్తుంది. 40,000తో మొత్తం శాలరీ 40,000 నాకు, ఓకేనా? దీంట్లో ఇక్కడ నాకు ఖర్చులకు ఎత్తుకున్నాం, చూపించాను కదా మీకు ముందు వీడియోలో. ఇక్కడ తిండికి ఇక్కడ ఫస్ట్ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చేది వచ్చి ఒక రూమ్ ఇస్తారు అంతే, ఇంకేం ఇవ్వరు, రూము బెడ్ అంతే. మళ్ళీ దాంట్లో ఏమైనా రిపేర్లు అయిపోయినా, అంటే మిక్సీ రిపేర్ అయిపోయినా, అలాగే వాషింగ్ మిషన్ రిపేర్ అయిపోయినా, మిక్సీలు మనవేలేండి, వాషింగ్ మిషన్ గానీ, హీటర్ గానీ, వాటర్ హీటర్ వస్తానులా అవి గానీ చెడిపినా మన శాలరీలోనే కట్ చేస్తారు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రిపేర్ వచ్చింది, ఎత్తుకొని వెళ్ళాం షాప్ కి, 20 KD అయింది. రూమ్ లో ఎంతమంది ఉండారో, ఎగ్జాంపుల్ మా రూమ్ లో మొత్తం 5 మంది ఉన్నారు, 20 దినార్లు ఇంటూ 5 మందికి వేస్తారు అనమాట. ఎంత వస్తే అంత కట్ చేస్తారు, మనమే కట్టుకోవాలి. దానికి సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం రైస్ ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి రైస్ 10 kilos ఈజీగా అయిపోతాయి. అదే మా రూమ్ లో ఇంకోటి ఉన్నాడు, నార్త్ ఇండియా వాడు రైస్ తక్కువ తింటాడు, చపాతీ ఎక్కువ తింటాడు అనమాట. చపాతీ గానీ, పుల్కా గానీ, ఈ పొరోటా అవి తింటాడు అనమాట. ఒకరితో మనకి ఎందుకండి, నా ఖర్చు అయితే నేను చెప్తాను. 10 kilos రైస్, ఇవన్నీ మొత్తం ఒక 20 KD ఖర్చు పోతుంది, ఓకేనా? ఇంకా శాలరీ కటింగ్లు అనమాట. ఈ నెలకు ఎట్లయితే లాస్ట్ మంత్ లో 3 దినాలు కట్ చేశారు. అది వాయిస్ రికార్డ్ కూడా పెడతాను, వినండి మీరు, వాళ్ళు ఏం చెప్పారు ఏమనేది. 3 దినాలు కట్ చేశారు. అయ్యా ఎందుకు కట్ చేశారయ్యా, ఏమి నాకు 140 కదా శాలరీ రావాల్సింది, మీరు ఇచ్చేదైతే ఇంకా 3 దినాలు కట్ చేసి తక్కువే ఇస్తున్నారు, ఎందుకు కట్ చేస్తున్నారు ఏమని అడిగితే దానికి ఏమీ కానీ పలకరు అనమాట. ఏం పలకరు, నాకు సంబంధం లేదు ఇట్టే అంటారనమాట. ఐ డోంట్ నో హబీబీ. ఇంకెవరిని అడగాలి నేను? హెచ్ఆర్ని అడగాల, లేకపోతే వెహికల్ ఇన్ఛార్జ్ హెచ్ఆర్ని అడగాలి. హెచ్ఆర్ని అడిగితే నాకు తెలియదు అంటాడు. ఓనర్ ఫోన్ చేసి అడగదామంటే ఓనర్ ఏమంటాడో, అన్ని నా దగ్గరికి అవసరం లేదు, నువ్వు శాలరీ సరిగా పడలేదు కదా, మీ హెచ్ఆర్ని అడుక్కో అంటాడు. కువైట్ ఏం చేయాలి నేను చెప్పు? 20 దినార్లు పోతుంది ఫుడ్కి, ఒక కటింగ్లు అవి ఇవి 10 దినార్లు, 30 దినార్లు ఇక్కడ పోతుంది అనమాట. ఒక్క నెలకి, అంటే తక్కువ ఖర్చు పెట్టుకునేవాడికి 30 దినార్లు పోతుంది. అదే మా రూమ్ లో ఉండే నేపాల్ వాళ్ళు కానీ, శ్రీలంక వాళ్ళు కానీ, వీళ్ళైతే 140లో సగం ఇంటికేసి సగం ఇక్కడ ఖర్చు పెట్టుకుంటారు. సగం ఇంటికేసి అంటే ఇప్పుడు
60 దినార్లో ఇంటికి వేస్తారు. అంటే వాళ్ళ కరెన్సీ ఎక్కువ ఉండదు కదా, కాబట్టి వాళ్ళు ఒక 60,000 అయినా కూడా 40,000 30,000 పోతుంది. మనకట్ట కాదు కదా. 110 దినార్లు అంటే ఈ రోజు లెక్క ప్రకారం ఎంత వస్తుందో చెప్తాను నేనండి. 30,000 40,000తో ఇక్కడ వచ్చేది మనకు మొత్తం అంతా కలుపుకొని 40,000 వస్తుంటే ఇక్కడ ఖర్చులు 10,000 తీసేస్తే 30,000 వస్తుంది. 30,000 మిగులుతుంది. వాళ్ళ ఇంట్లో ఖర్చులు ఉంటాయి కదా, ఇంటికాడ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ఎట్లయినా 10,000 పోతుంది. ఇంకెంత మిగులుతుంది? 20,000 మిగులుతుంది. 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఇంతవరకు అయితే 150 శాలరీ చూసిందే లేదు. నేను వచ్చిందైతే 150 శాలరీతోనే ఇక్కడికి, కానీ ఇంతవరకు 150 శాలరీ చూసింది లేదు. మనం ఏం చేయలేం భయ్యా ఇక్కడ. ఒకవేళ మనం ఏదన్నా ఎదురు తిరిగినాం అనుకోండి, ఏదన్నా కంప్లైంట్ కేసు దొంగతనం ఏదో పెట్టి తినేస్తుంది. మన అవసరం ఉండేది కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఏదో వచ్చినాం కాబట్టి వచ్చిన వాళ్ళు ఖాళీగా. ఇప్పుడు మన ఇండియాలో ఏమనుకుంటారంటే, కువైట్ పోయినాడంటే వాడికి లక్షలు డబ్బులు వస్తుంది అనుకుంటారు. లక్షల్లోనే ఉదాహరణకు మా నాన్నగారు కూడా అట్టే అనుకుంటాడు. ఇక్కడ వచ్చేది నాకు అన్ని ఖర్చులు పోని 20,000 మిగులుతుంది. 20,000 కాడ బాకీలు ఉంటాయి, బాకీలు తెచ్చుకోవాలా, ఎట్ట చేయాలి చెప్పండి? చెప్పిందంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. 40,000 సంపాదించేవాడు మొత్తం శాలరీ 40,000 వచ్చేవాడు అయితే ఇక్కడ బతకలేడు. 30 దినార్లు ఇక్కడ ఖర్చులు, ఇంటికి వేస్తే అక్కడ ఒక 10,000 పోతుంది, మొత్తం 20,000 మిగులుతుంది అనమాట. ఇది సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా?